నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. తరచూ వాంతులవడం, ఎప్పుడు వికారంగా ఉండడం, ఆకలి లేకపోవడం, తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం ఇవన్నీ చూడ్డానికి ఏమంత ప్రమాదకరమైన లక్షణాలు కాకపోవచ్చు. కానీ వీటి వెనుక ఒక్కోసారి ప్రాణాంతకమైన హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు కారణంగా ఉండొచ్చు. వాంతులు, విరేచనాలు, కామెర్లు ఇవన్నీ కాలేయాన్ని కబళించే హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల సంకేతాలే. కలుషిత నీటిని తాగినప్పుడు, తినే ఆహారం కలుషితమైనప్పుడు హెపటైటిస్ వ్యాధి కారకాలు చాలా తేలిగ్గా మనలోకి చేరిపోతాయి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లకు సకాలంలో చికిత్స తీసుకోకపోతే అవి చివరికి ప్రాణాధారమైన మన కాలేయాన్ని కబళిస్తాయి. కాలేయానికి యమపాసాల్లాంటి హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన కాలేయం శరీరంలోనే అతిపెద్ద అవయవం. అంతేకాదు, శరీరంలో అతిపెద్ద రసాయనిక కేంద్రం కూడా. ఇది దాదాపు 500 రకాలకు పైగా విధులను నిర్వహిస్తూ ఉంటుంది. ఆహారంలోని కొవ్వుల్ని వేరు చేసి శక్తిగా మారుస్తుంది. జీర్ణ శక్తికి అవసరమైన పైత్యరసాన్ని నిరంతరం స్రవిస్తుంటుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ కణాల నుంచి మన శరీరానికి అవసరమైన ఇనుమును తయారు చేస్తుంది. శరీరంలో విడుదలయ్యే హానికరమైన విషతుల్యాలను విరిచేస్తూ మనకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంటుంది. ఇంతటి కీలకమైన అవయవానికి నేడు హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ అతిపెద్ద విపత్తుగా పరిణమిస్తున్నాయి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు అనేవి ప్రధానంగా తాగునీరు, తినే ఆహారం కలుషితం కావడం వల్ల సంక్రమిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ వైరస్ల మూలంగా వస్తుంటాయి. ముఖ్యంగా ఈ హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రపంచం మొత్తంలో 7th లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్గా మనం చెప్పుకోవచ్చు. కానీ వీటి పట్ల అవగాహన చాలా తక్కువగా ఉంది. ఈ హెపటైటిస్ వైరసెస్ గురించి అవగాహన పెంపొందించే ముఖ్య ఉద్దేశంతో ఈ వరల్డ్ హెపటైటిస్ డే అనేది ప్రతి సంవత్సరం జూలై 28వ తారీఖున చేసుకోవడం జరుగుతుంది. ఈ వరల్డ్ హెపటైటిస్ డే రోజున ప్రతి ఒక్కళ్ళకి ఈ హెపటైటిస్ వైరసెస్ గురించి అవగాహన కల్పిస్తాం. దానివల్ల వచ్చే నష్టాలు తెలియజేయటం, వీటిని నివారించుకోవడం ఎలా అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయటమే ముఖ్యమైన ఉద్దేశంతో వరల్డ్ హెపటైటిస్ డేని జరుపుకుంటాం జరుగుతుంది. హెపటైటిస్ అనగా లివర్ అంటే కాలేయం యొక్క ప్రతి ఒక్క కణాన్ని వాపు కలిగించే ప్రక్రియని హెపటైటిస్ అంటాం జరుగుతుంది. ఈ హెపటైటిస్ అనేది ముఖ్యంగా కొన్ని రకాల క్రిముల వల్ల, వైరసెస్ వల్ల జరుగుతుంది. ఇది వైరల్ హెపటైటిస్ అంటారు. ఈ వైరల్ హెపటైటిస్లో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ ఈ ఇలాగా రకరకాల వైరసెస్ వల్ల లివర్కి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఈ కాలేయంలో ప్రతి ఒక్క కణము ఉబ్బిపోయే అవకాశం ఉంటుంది. ఈ వైరసెస్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్, దానివల్ల వచ్చిన వాపునే వైరల్ హెపటైటిస్ అంటాం జరుగుతూ ఉంటుంది. లివర్కి ఏ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ దీని ముఖ్యంగా ఈ లివర్కి కామెర్లు అంటే మనకి పస్కర్లు అంటాము, కళ్ళు పచ్చగా అవటం, ఈ కామెర్లు వచ్చే అవకాశము ఈ వైరసెస్ వల్ల జరుగుతూ ఉంటుంది. అందులో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అనే వైరసెస్ వల్ల ఇది అక్యూట్ వైరల్ హెపటైటిస్ అంటాం వీటిని. ఇది కలుషితమైన ఆహారము, నీరు వల్ల మన లివర్ లోపలికి చేరుకుని దానివల్ల లివర్ యొక్క ప్రతి ఒక్క కణము వాపుగా వచ్చి జాండీస్ లాగా కనపడుతుంది. అక్యూట్ స్టేజ్లో కళ్ళు పచ్చగా అవటం, ఆకలి తగ్గిపోవటం, కొంచెం వికారంగా ఉండటం, జ్వరం, లో గ్రేడ్ ఫీవర్ రావటం జరుగుతుంది. కానీ ఈ వైరసెస్ వల్ల దీర్ఘకాలికంగా మనకి ప్రమాదం ఉండే అవకాశం ఉండదు. అరుదుగా, చాలా అరుదుగా ఈ హెపటైటిస్ వైరసెస్ చిన్నప్పుడు కాకుండా అడల్ట్హుడ్లో అంటే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఈ వైరసెస్ వస్తే అక్యూట్ వైరల్ హెపటైటిస్ కొంతమందిలో ఇది లివర్ ఫెయిల్యూర్గా తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా సెకండ్ టైప్ ఆఫ్ వైరసెస్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. ఇది క్రానిక్ వైరల్ హెపటైటిస్ అంటాం. ఇది దీర్ఘకాలికంగా మన శరీరంలో ఉండి మన కాలేయంలో దాక్కుని ఈ కాలేయానికి దీర్ఘకాలికంగా నష్టం కలిగించి లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్కి కారణాలయ్యే వైరసెస్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరసెస్. సో వీటిని కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం, నివారణ తెలుసుకోవటం, ఒకవేళ వస్తే దాని ట్రీట్మెంట్ చేసుకోవటం చాలా ముఖ్యం. హెపటైటిస్ ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో ఇది ఒకటి. హెపటైటిస్లో ఏ, బి, సి, డి, ఈ, జి ఇలా చాలానే రకాలున్నాయి. హెపటైటిస్ ఏ రకానికి చెందినదైనా ఇది కాలేయానికి సోకే ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చిపడే వ్యాధి. అయితే మిగతా రకాలతో పోలిస్తే
హెపటైటిస్ బి, హెపటైటిస్ సితో బాధపడుతున్న వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మరణాలకు దారితీస్తున్న వ్యాధుల్లో హెపటైటిస్ 8వ స్థానంలో ఉంది. దీనిని సకాలంలో గుర్తించి తగిన చికిత్స తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. హెపటైటిస్తో వచ్చిన చిక్కేంటంటే దీర్ఘకాలికంగా బాధపడుతున్నా కూడా చాలా వరకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి బాగా ముదిరాక పచ్చకామెరలు, ఆకలి తగ్గుదల, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తరువాత లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వంటి ప్రమాదకర పరిస్థితులకు కూడా దారితీయొచ్చు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాల్లో హెపటైటిస్ బి, సి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా హెపటైటిస్, వైరల్ హెపటైటిస్ అనేది ఎక్యూట్ వైరల్ హెపటైటిస్లో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అని చెప్పుకున్నాం. ఈ రెండు ఓరోఫీకల్ ట్రాన్స్మిషన్, అంటే కలుషితమైన ఆహారము, నీరు కనుక మనం తీసుకుంటే మన పొట్ట లోపల చేరుకుని తద్వారా లివర్లోకి చేరుకుని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. హెపటైటిస్ ఈ వైరస్ కూడా హెపటైటిస్ ఏ లాగానే కలుషితమైన నీరు, ఆహారం నుంచి మనకి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. రేర్గా లివర్ ఫెయిల్యూర్లోకి, ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటారు, ఈ కామెర్లు ఎక్కువగా అయ్యి వచ్చే అవకాశం. హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఈ రెండింటిని ఒక రకంగా చెప్పుకోవచ్చు. క్రానిక్ వైరల్ హెపటైటిస్ ఇది పేరెంట్రల్ ట్రాన్స్మిషన్ అంటారు. పేరెంట్రల్ అనగానే నోటి ద్వారా కాకుండా రక్తం నుంచి రక్తానికి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ అన్స్టెరిలైజ్డ్ నీడిల్స్ కానీ, అన్స్టెరిలైజ్డ్ బ్లడ్ ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ డెంటల్ ఇన్స్ట్రుమెంట్స్ సరిగ్గా స్టెరిలైజ్ చేయకపోతే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ వైరసెస్ సోకే అవకాశం ఉంటుంది. తల్లి నుంచి బిడ్డకి ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరసెస్ సోకే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ అప్పుడు ఆర్ డెలివరీ అప్పుడు కూడా ఇది వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం తల్లి నుంచి బిడ్డకి. సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరసెస్ సోకే అవకాశం ఉంటుంది. ఇంట్రావీనస్ డ్రగ్ అబ్యూస్, ఇలాగా నరాల్లోకి డ్రగ్స్ ఎక్కించుకునే అలవాటు ఉండే వాళ్ళల్లో కూడా ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఎక్కువగా చూస్తాం, జరుగుతూ ఉంటుంది. సో పేరెంట్రల్ ట్రాన్స్మిషన్ అంటే మనం వాడే నీడిల్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్, సర్జికల్ ఆర్ డెంటల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ సరిగ్గా స్టెరిలైజ్ చేయకపోతాం, అవి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం చాలామందికి ఉంటుంది. కాలేయాన్ని నిర్వీర్యం చేసే హెపటైటిస్ ఇన్ఫెక్షన్లపై మన దగ్గర అవగాహన అంతంత మాత్రమే. ఫలితంగా చాలా మందిలో ఈ ఇన్ఫెక్షన్లు గుర్తించేసరికే హెపటైటిస్ ముదిరిపోతుంది, కాలేయం పూర్తిగా దెబ్బతినిపోతుంది. ముఖ్యంగా బి-సి వైరస్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది హెపటైటిస్ బారిన పడుతున్నారు. వీరిలో ప్రతి సంవత్సరం 10 నుంచి 20 లక్షల మంది మరణిస్తున్నారని ఒక అంచనా. ఈ నేపథ్యంలో హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు అనేవి ప్రధానంగా తాగునీరు, తినే ఆహారం కలుషితం కావడం వల్ల సంక్రమిస్తుంటాయి. హెపటైటిస్ని కలుగజేసే వైరస్ల్ని ABCDEF అని 6 రకాలుగా విభజించారు. హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డప్పుడు కాలేయం క్రమంగా దెబ్బతినిపోతుంటుంది. సకాలంలో వైద్య సాయం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది. హెపటైటిస్ ఏను మనం వాడుకలో కామెర్లు అని పిలుస్తాం. ఇదేమంత ప్రమాదకరమైంది కాదు. చాలినంత విశ్రాంతి తీసుకుంటే కామెర్లు తగ్గిపోతాయి. కానీ బి-సి ఇన్ఫెక్షన్లు మాత్రం కాలేయంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. రక్త మార్పిడి సమయాల్లోనూ, ఒకరికి వాడిన సిరంజిని మరొకరికి వాడినప్పుడు, గర్భిణీ నుంచి బిడ్డకు, లైంగిక సంపర్కం ద్వారా హెపటైటిస్ బి వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అది లివర్ క్యాన్సర్గా, సిరోసిస్గా మారి ప్రాణాంతకంగా పరిణమిస్తుందని చెబుతారు డాక్టర్లు. ముఖ్యంగా ఈ హెపటైటిస్ బి అనేది ఒక రకమైన వైరస్. ఈ వైరస్ అనేది మన లివర్ లోపల దాక్కుని, ఈ వైరస్ ఉన్న వాళ్ళల్లో 20% మందికి, 100 మందికి ఈ హెపటైటిస్ బి పాజిటివ్ ఉంటే అందులో 20% మందికి ఈ వైరస్ వల్ల లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వైరస్ గురించి తెలుసుకుంటే ఈ లివర్ సిరోసిస్, ఈ లివర్ క్యాన్సర్ నుంచి మనం కాపాడుకున్నట్టే. హెపటైటిస్ బి అనగానే
ఒక రకమైన ఫోబియా, ఒక రకమైన భయం చాలామందిలో మనం చూస్తాం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటి అంటే దీని గురించి కనుక డీటెయిల్గా తెలుసుకుంటే ఈ భయాలు మనం నివారించుకోవచ్చు. ఈ వైరస్ వల్ల వచ్చే నష్టాల నుంచి మనం కాపాడుకోవచ్చు. సో హెపటైటిస్ బి అనేది మనకి పేరెంటల్ ట్రాన్స్మిషన్, అంటే రక్తం నుంచి రక్తంకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. రక్తం నుంచి రక్తం కనగానే ముఖ్యంగా తల్లి నుంచి బిడ్డలకి హెపటైటిస్ బి సోకే అవకాశం ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీలో అవ్వచ్చు, చైల్డ్ బర్త్ అంటే డెలివరీ టైంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది సెక్షువల్ ట్రాన్స్మిషన్, అంటే హస్బెండ్ నుంచి వైఫ్కి కానీ వైఫ్ నుంచి హస్బెండ్కి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇదివరకు రోజుల్లో చాలా ఎక్కువగా అన్స్టెరిలైజ్డ్ ఇంజెక్షన్స్ మనం చాలామందికి చూస్తూ ఉండేవాళ్ళమే. ఆ టైంలో చాలామందికి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ వచ్చిందని తెలిసిన తర్వాత మనకి రకరకాల రక్త పరీక్షలు, కొన్ని రకాల స్కాన్ల వల్ల ఈ హెపటైటిస్ బి అనేది యాక్టివ్ హెపటైటిస్ స్టేజ్లో ఉందా, ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉందా అనేది మనం తెలుసుకుంటాం జరుగుతుంది. ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మందులు వాడాల్సిన అవసరం ఉండదు. వీళ్ళకి ప్రతి 6 నెలలకి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుని ఇది ఏమన్నా ఈ వైరస్ మన లివర్ని ఎఫెక్ట్ చేస్తుందా అని తెలుసుకుంటాం జరుగుతుంది. ఇలా రెగ్యులర్గా ప్రతి 6 నెలలకు ఒకసారి ఫాలోఅప్ చేసుకోవాలి ఇన్యాక్టివ్ ఉన్నవాళ్ళు. ఒకవేళ యాక్టివ్ ఉంది అని మనకు తెలిస్తే కనుక ఈ రక్త పరీక్షల ద్వారా ఈ యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ అనేది చాలా మంచిగా పనిచేసే యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీ రక్త పరీక్షలు బట్టి అందులో ఉన్న వివిధ రకాల దీన్ని బట్టి కొంతమందికి 3 నుంచి 5 సంవత్సరాలు రోజుకు ఒక ట్యాబ్లెట్ చొప్పున తీసుకుంటే ఈ వైరస్ని కంప్లీట్గా క్లియర్ చేసే అవకాశము, ఈ మందులు ఆపేసే అవకాశం ఉంటుంది. కొంతమందిలో మాత్రం ఈ వైరస్ హెచ్బిఈఏజీ నెగిటివ్ ఉన్న వాళ్ళల్లో ఈ యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ అనేవి కొన్నిసార్లు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇలా వాడటం అనేది దానివల్ల మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్గా ఉండవు. ఇలా చేస్తాం వల్ల మన లివర్ని ఎప్పటికీ కాపాడుకునే అవకాశము, లివర్ ఎప్పుడు సిరోసిస్ కుచించిపోకుండా ఉండే అవకాశం, లివర్ క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ కనుక ఈ హెపటైటిస్ బి వైరసెస్ గురించి మనకు తెలియకపోతే, ఈ వైరస్ మనకు ఉందని తెలియకపోతే దీర్ఘకాలికంగా ఈ వైరస్ ఉన్నప్పుడు మనకి ఇనీషియల్గా సిమ్టమ్స్ ఏమీ ఉండే అవకాశం, అంటే మనకి ఏమీ సిమ్టమ్స్ కనపడకుండా ఈ వైరస్ దీర్ఘకాలికంగా మన లివర్ని డ్యామేజ్ చేస్తా ఒక 5 నుంచి 10 సంవత్సరాలు, కొన్నిసార్లు 15 సంవత్సరాల్లో మెత్తగా దూదిపింజంలాగా ఉండే లివర్ని గట్టిగా రాయిలాగా చేసి సిరోసిస్ ఆఫ్ లివర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి సిమ్టమ్స్ ఉండే అవకాశం. జనరల్గా లివర్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత కాళ్ళవాపులు, కడుపులో నీరు చేరుకోవటం, కొంతమందికి కామెర్లు రావటం, కొంతమందిలో రక్తవాంతులు రావటం, విరోచనం నల్లగా అవటం, ఇలాంటి సిరోసిస్ వచ్చిన తర్వాత సిమ్టమ్స్తో ఫస్ట్ టైం బయటకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. హెపటైటిస్ బి లాగే హెపటైటిస్ సి కూడా ప్రమాదకరమైందే. హెపటైటిస్ బి కనీసం టీకా వేయించుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. కానీ హెపటైటిస్ సికి ఎలాంటి నివారణ లేదు. హెపటైటిస్ సి చాలా వరకు దీర్ఘకాలికంగా ఉండే ఇన్ఫెక్షన్. స్టెరిలైజ్ చేయకుండా వాడే వైద్య పరికరాలతోనూ, ముఖ్యంగా ఒకరికి వాడిన సూదినే మరొకరికి వాడినప్పుడు హెపటైటిస్ సి సోకుతుంటుంది. గర్భిణీలో హెపటైటిస్ సి ఉన్నప్పుడు పుట్టబోయే బిడ్డ కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ సితో ఉన్న పెద్ద చిక్కేమిటి అంటే వైరస్ సోకిన తరువాత 80% మందిలో ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు. దీంతో కాలేయం పూర్తిగా దెబ్బతినిపోయాకే హెపటైటిస్ సిని గుర్తించడం జరుగుతుంది. తరచూ వికారంగా ఉంటున్నప్పుడు, ఆకలి మందగించినప్పుడు, మూత్రం పచ్చగా వస్తున్నప్పుడు, మలం రంగులో తేడాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా హెపటైటిస్ ఇన్ఫెక్షన్లని మనం ముందుగానే పసిగట్టవచ్చు. హెపటైటిస్ సి కంప్లీట్లీ డిఫరెంట్. హెపటైటిస్ సి అనేది మన బాడీలో ఉందా లేదా అని తెలుసుకుంటానికి యాంటీ హెచ్సివి అనే టెస్ట్ ప్రతి ఒక్కళ్ళు చేయించుకుంటాము. యాంటీ హెచ్సివి నెగిటివ్ వస్తే వైరస్ లేనట్టు, వరి అవ్వాల్సిన అవసరం లేదు. యాంటీ హెచ్సివి కనుక పాజిటివ్ వస్తే అయినా కానీ వైరస్ 100% ఉన్నట్టు కాదు, వచ్చిపోయినా కానీ యాంటీ హెచ్సివి పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ యాంటీ హెచ్సివి పాజిటివ్ వచ్చిన వాళ్ళల్లో మాత్రం హెచ్సివి ఆర్ఎన్ఏ క్వాంటిటేటివ్ అని హెపటైటిస్ సి యొక్క వైరల్ లోడ్ పరీక్ష చేస్తాం జరుగుతుంది. ఈ వైరల్ లోడ్ కనుక డిటెక్టబుల్గా ఉంటే, అది ఒక 100 కన్నా ఎక్కువ ఉన్నా కానీ, లక్షల్లో ఉన్నా కోట్లలో ఉన్నా కానీ ట్రీట్మెంట్ అనేది 3 నెలలు రోజుకు ఒక ట్యాబ్లెట్ చొప్పున మనం తీసుకుంటే
ఈ వైరస్ 99% కంప్లీట్గా క్యూర్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో హెపటైటిస్ బికి, హెపటైటిస్ సికి మంచి మంచి మందులు, యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. హెపటైటిస్ బిని కంప్లీట్గా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. హెపటైటిస్ సిని కంప్లీట్గా క్యూర్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో మిగతా వాటితో పెద్దగా ప్రమాదం లేకపోయినా బీసీ ఇన్ఫెక్షన్ల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే బీసీ ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేస్తే అవి ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. కాలేయాన్ని కబళించే హెపటైటిస్ ఇన్ఫెక్షన్లకు చికిత్స, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయాన్ని కబళించే హెపటైటిస్ వ్యాధిని ప్రధానంగా బీసీ ఇన్ఫెక్షన్స్ గాని చెప్పుకోవాలి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో ఒక్క బీసీ వైరస్లు తప్ప మిగతా వాటితో పెద్దగా ప్రమాదం ఉండదు. అయితే హెపటైటిస్ ఇన్ఫెక్షన్లతో వచ్చే పెద్ద చిక్కేమిటంటే మనకి పెద్దగా లక్షణాలేవి బయటకి కనిపించకపోవడం. దీంతో ఇన్ఫెక్షన్లు ముదిరిపోయి కాలేయం క్రమంగా దెబ్బతినిపోతుంది. ఒక్కోసారి లివర్ పూర్తిగా ఒక సిమెంట్ ముద్దలాగా మారిపోయి క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి తరచూ సిబిపి, లివర్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. తినే తిండి, తాగే నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించేందుకు టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. హెపటైటిస్ బి వంటి టీకాలను మనమందరం తప్పనిసరిగా తీసుకోవాలి. కామెర్లు సోకినప్పుడు కొంతమంది నాటు వైద్యం తీసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను సకాలంలో గుర్తించి సత్వర వైద్యం తీసుకోవడం చాలా అవసరం. 100% హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి గురించి అవేర్నెస్, అవగాహన చాలా ముఖ్యం అందరికీ. ఎందుకంటే ఇందాక నేను మాట్లాడినట్టు ఈ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరసెస్ వాళ్ళల్లో ఉండి కూడా వాళ్ళకి తెలియకుండా చాలామంది, అంటే మన పాపులేషన్లో 3% మంది, అంటే ప్రతి 100 మందికి 3 ఈ వైరసెస్ ఉంటున్నాయి అండ్ వాళ్ళు ఈ వైరసెస్ ఉన్నాయని వాళ్ళకి తెలియదు. వీళ్ళు దానివల్ల వాళ్ళ ఆరోగ్యం, అంటే వాళ్ళ లివర్ని పాడు చేసుకోవటమే కాకుండా వీళ్ళు తెలియకపోవటం వల్ల పక్కన వాళ్ళకి ట్రాన్స్మిట్ చేసి ఈ వైరస్ని మనం అంత ఎండ్ చేయలేకపోతున్నాం. సో ప్రతి ఒక్కరికి ఈ వైరసెస్ అనే వాటి గురించి అవగాహన కలిగిస్తే, ప్రతి ఒక్కళ్ళు వాలంటరీగా టెస్ట్ చేసుకుంటే, ఈ వైరసెస్ ఉన్న వాళ్ళని మనం కనుక ట్రీట్ చేయగలిగితే ఈ వైరస్ అనే దాన్ని, ఈ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరసెస్ని మనం 2030 కల్లా కంప్లీట్గా ఎరాడికేట్ చేసే అవకాశం, పోలియో వైరస్ని ఎలా అయితే ఎరాడికేట్ చేశామో ఈ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సిని కంప్లీట్గా ఎరాడికేట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ 2 వైరసెస్ కలుషితమైన ఆహారం, నీరు తీసుకోకుండా ఉంటే వైరస్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా కామన్గా ఇంత అడ్వాన్స్డ్, ఇంత క్లీన్గా ఉండే మనం ఈ రోజుల్లో కూడా చిన్నపిల్లలు, యంగ్స్టర్స్ వీళ్ళందరూ ఇంకా ఈ రోడ్ సైడ్ ఫుడ్స్కి బాగా అలవాటు పడిపోయారు. వర్షాకాలంలో ఈ రోడ్ సైడ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఈ కలుషితమైన నీరు మిక్స్ అయ్యి చాలామందికి ఇంకా హెపటైటిస్ ఏ, హెపటైటిస్ సి చూస్తాం జరుగుతుంది. సో ఈ ఫుడ్స్, రోడ్ సైడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయటం, మనం తినే ఆహారము, నీరు క్లీన్గా ఉండేటట్టు చూసుకుంటే ఈ వైరసెస్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఎక్కడైతే ప్రొసీజర్ చేయించుకుంటున్నామో, ఎక్కడైతే ఇంజెక్షన్ చేయించుకుంటున్నామో, మనం ఎక్కడైతే బ్లడ్ తీసుకుంటున్నామో అవసరానికి, అవన్నీ సరైన ప్లేస్లో తీసుకుంటున్నామా, వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ని సరిగ్గా క్లీన్ చేశారా లేదా అని తెలుసుకునే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మన మీద ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో మాత్రమే మనం ప్రొసీజర్స్ ఏదన్నా అవసరమైతే చేయించుకోవాలి. మంచి బ్లడ్ బ్యాంక్ వెళ్తే ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సిని కంప్లీట్గా స్క్రీన్ చేసి ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లేని బ్లడ్ మాత్రమే మనకి అందిస్తాం జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ కనుక మనం బ్లడ్ తీసుకుంటే ఈ వైరసెస్ని సోకే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉన్న వాళ్ళలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెపటైటిస్ బి ఉంటే ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళందరూ పరీక్ష చేయించుకోవాలి. ఈ హెపటైటిస్ బి లేదు అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. డయాలసిస్ చేసుకునే వాళ్ళల్లో ఎక్కువగా మనం హెపటైటిస్ బి, హెపటైటిస్ సి చూస్తాం జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. అలా చేయించుకుంటే వాళ్ళకి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు వాలంటరీగా ఈ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నా లేకపోయినా వన్స్ ఇన్ లైఫ్ టైం హెపటైటిస్ బికి, హెపటైటిస్ సికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుని ఈ వైరస్ లేదు అని నిర్ధారణ చేసుకుంటే హెపటైటిస్ బికి ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. ఇలా చేస్తే ఈ వైరసెస్ని మనం నివారించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వెరీ సూన్, ఇంకా నెక్స్ట్ 5 to 6 yearsలో మనం ఈ వైరసెస్ని కంప్లీట్గా ఈ వరల్డ్ నుంచినే ఎరాడికేట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఈ నానుడి
కాలేయం ఆరోగ్యం విషయంలో కూడా 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను నివారించుకోవడానికి జీవనశైలి అలవాట్ల విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యాన్ని మితంగా తీసుకోవడం లేదంటే పూర్తిగా మానుకోవడం ఉత్తమం. కాలేయం ఆరోగ్యానికి భద్రతనిచ్చే హెపటైటిస్ బి టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల చీటీ లేకుండా సొంతంగా మందుల్ని కొనుగోలు చేసి వాడకూడదు. ముఖ్యంగా హెర్బల్ మందుల వాడకంలో డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. రక్త మార్పిడి సమయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన కాలేయాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు. కాలేయాన్ని నిర్వీర్యం చేసే హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను నివారించుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. తినే తిండి, తాగే నీరు ఈ రెండిటి విషయంలో జాగ్రత్తగా ఉంటూ అవి కలుషితం కాకుండా చూసుకుంటే చాలు. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను మనం చాలా వరకు దూరంగా ఉంచవచ్చు. అలాగే నాటు మందులకు, మద్యపానానికి దూరంగా ఉండాలి. ముందు జాగ్రత్తగా హెపటైటిస్ బి టీకాను వేసుకుంటే కూడా మన కాలేయం భద్రంగా ఉంటుంది.